500 మీటర్ల ఎత్తు నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి, చెమటలు పడతాయి, ఒక్కసారిగా గుండెల వణుకు పుడుతుంది, వణుకు మొదలవుతుంది. మళ్ళా గంత ఎత్తు నుండి చూసే ప్రయత్నమే చేయలేము, వెనకడిగేస్తాం. గట్లాంటిది ఇప్పుడు గంత ఎత్తు నుండి దూకి షాక్ ఇచ్చిండు. ఇంతకీ ఆ సాహసం చేసింది ఎవరనుకుంటున్నారా? ఎవరో కాదండి, అనంత్ శ్రీరాము సింగరు. ఇక ఆయన రీసెంట్గానే ఆ వెకేషన్కి పోయిండంట, గది కూడా లడక్ ప్రాంతానికి పోయిండంట. ఇక ఆ ప్రాంతాల్లో ఒక లోయల 1500 మీటర్ల ఎత్తుకెళ్ళి అమాంతం కింద దూకి అందరికీ షాక్ ఇచ్చిండు, ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇక ఇది పిచ్చనాలా పైశాచికత్వం అనాలా తెలియదో కానీ ఇక గది 192 అడుగుల లోయ ధుయిటుగా ఉండదంట. గది కూడా ఆడికెళ్ళి ఏలాడుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అది ఆస్వాదించిందంట. ఇక దీన్నే బంగీ జంప్ అంటారంట. ఇక ఈ బంగీ జంప్ చేయాలి అందరూ, తప్పకుండా దీన్ని ఆస్వాదించాలి అనుకుంటా పెట్టిండు. అసలు ఇక నేను అది ఏలాడేటప్పుడు నేను మనిషినా లేకుంటే గాలిపటన్నా అనే విధంగా నాకు అనిపించింది అని కూడా షేర్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈయన ధైర్యాన్ని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఎందుకనంటే సన్నగా బక్కగా ఉన్నా కానీ ఈయన గుండె ధైర్యం మాత్రం ఎక్కువనే ఉన్నదని ఇప్పుడు మరోసారి నిరూపించిండు. ఈయన పాటల రాయుడు మాత్రమే కాదు, మంచి సాహసాలు కూడా చేస్తాడని మళ్ళీసారి ప్రూవ్ చేసిండు. ఇక ఆయన దూకే సమయంలో కానీ ఇక దూకిన తర్వాత అయినా కానీ ఏలాడే సమయంలో కూడా ఎక్కడ భయం బెరుకు లేని విధంగా, భయపడలేని విధంగా కనిపించిండంట. మళ్ళీ ఇప్పుడు ఈయనని చూసి, ఈయన దూకుడు చూసి అందరూ నెటిజన్లు ఆకాశాన్ని ఎత్తే అంత పొగుడుకుంటా పోస్టులు పెడుతున్నారు. ఇక విన్నారా? ఇక గంతటి సాహసం చేసిండు అనమాట. అవు మీరు గిట్లా ఎన్నడైనా గిట్లాంటి సాహసం చేసిర్రా? చేస్తే మా గిట్లా చెప్పురి కమెంట్లల్లా. అట్లా గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.